చండీపుర అనే వైరస్ ఇప్పుడు భారతదేశాన్ని భయపెడుతోంది. గుజరాత్లో ఇప్పటికే చాలా వేగంగా విజృంభిస్తోంది. ఈ వైరస్తో ఇప్పటి వరకు 22 మంది చిన్నారులు మృతి చెందారు. 35 కేసులు యాక్టివ్గా ఉంటే 184 అనుమానిత కేసులు కూడా ఉన్నాయి. దోమలు, ఇసుక ఈగల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుందంటూ తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలకు చండీపుర వైరస్ విస్తరించింది. 9 నెలల నుంచి 14 సంవత్సరాల పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్వరం, వాంతులు, ఫిట్స్తో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మెదడుపై తీవ్ర ప్రభావం చూపించే వైరస్ అంటూ ఇది తెలుస్తోంది. వైరస్పై ఇప్పటికే అప్రమత్తతను మొదలుపెట్టింది ప్రభుత్వం. ఆరోగ్య శాఖ కూడా దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలంటూ సూచిస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు మోహరించాయి. కేసులు పెరగడంతో సర్వేలెన్స్ ముమ్మరం చేశారు అధికారులు. గుజరాత్లో చండీపుర వైరస్పై ఇప్పటికే హై అలర్ట్ మనం చూస్తున్నాం. మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో 1965లో తొలిసారిగా ఈ వైరస్ మొదలైంది. అక్కడ గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చండీపుర అనే పేరుని ఈ వైరస్కి పెట్టినట్లుగా తెలుస్తోంది. సో ఈ చండీపుర వైరస్ సిహెచ్పివి అనేది ఒక మెదడు వాపు కలిగించే ప్రమాదకరమైన వైరస్ అంటూ తెలుస్తుంది. ఇది ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో దీన్ని గుర్తించారు 1965లో. అందుకే ఆ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. శాండ్ ఫ్లైస్ ద్వారా ఇది మేజర్గా స్ప్రెడ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇసుక ఈగలు, వాటి ద్వారా ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కొన్ని రీసెర్చెస్ ప్రకారం దోమలు లేదా టిక్స్ కూడా వాహనాలుగా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మేజర్గా అయితే ఈ శాండ్ ఫ్లైస్ ద్వారా, అంటే ఇసుక ఈగల ద్వారా, దాని తర్వాత కొన్ని రకాల దోమలు, అలాగే టిక్స్ ద్వారా కూడా, అంటే పేల ద్వారా కూడా ఇది వ్యాపించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీని లక్షణాలు చూస్తే ఒక్కసారిగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మూర్ఛలు లైక్ సీజర్స్, గందరగోళం లేదా స్పృహ తప్పడం, మెదడు వాపు మేజర్గా ఇక్కడ కనిపించేటువంటి ఒక లక్షణం. తీవ్రమైన పరిస్థితుల్లో కోమా లేదా మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఎక్కువగా 15 సంవత్సరాల లోపు పిల్లలకు వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాన్ని చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు యాంటీవైరల్ లేదంటే యాంటీవైరల్ మందు కానీ వ్యాక్సిన్ కానీ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయితే మాత్రం తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. సీరియస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని జాగ్రత్తలను కూడా సూచిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ చగన్ భాయ్ ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి ఆ మంత్రి ఏమంటున్నారో చూద్దాం. गुजरात में 184 पेशेंट का हमने ब्लड टेस्ट करवाया, जिसमें शंकास्पद पेशेंट का, जिसमें 35 पेशेंट का पॉजिटिव रिपोर्ट चांदीपुरा वायरस है, जिसमें अभी 7 पेशेंट का इलाज वेंटिलेटर और ऑक्सीजन के साथ आईसीयू में चल रहा है. सुपर स्पेशलिस्ट डॉक्टर की निगराह में इलाज हो रहा है. दुखद बात है, अभी तक 22 पेशेंट का मृत्यु हुआ है और हम संवेदना व्यक्त कर रहे हैं. ज्यादा से ज्यादा गांवों तक हमारी टीम और कीटनाशक दवा छापने के लिए वहां अभी काम कर रही है. सुपर स्पेशलिस्ट डॉक्टर और हमारी आरोग्य की टीम जहां से पेशेंट मिलते हैं वहीं सभी जगह पर जांच करते, दूसरे और परिवारजनों का सभी का टेस्ट करवाते, लेकिन अभी तक एक ही जगह से दूसरा पेशेंट अभी तक मिला नहीं.
इसलिए ढूंढना बहुत इसका रिसर्च करना बहुत मुश्किल हो गया। सैंड फ्लाई नाम का कीटक या माखी ये सभी जगह से मिली है, वो काटने से ही चांदीपुरा वायरस का रोग यानी कि ये होता है। आज पूरा गुजरात में सभी पीएचसी, सीएचसी सेंटर और अस्पताल, सिविल अस्पताल में इलाज के लिए सभी डॉक्टर के साथ कम्युनिकेशन गांधीनगर हमारी टीम के साथ हो रहा है और आशा रखते हैं कि एक भी अभी మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఈ చండీపుర వైరస్ ఇప్పుడు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా గుజరాత్లో ఇది కాన్సన్ట్రేట్ అయి ఉంది. సో బయటకి వ్యాపించడానికి అవకాశం ఉందా ఇతర రాష్ట్రాలకి? అండ్ అధికారులు ఏమంటున్నారు? గుజరాత్ లో విజృంభిస్తున్న చండీపుర వైరస్ మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగానే మనం చూడాలి. ఈ వైరస్ తో ఇప్పటికే 22 మంది చనిపోయారు, 35 కేసులు ఇంకా నమోదైనాయి, 184 మంది అనుమానంగా ఉంది. ఇంకా ఈ పరిస్థితులు ఎక్కడికక్కడ గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తం అయినప్పటికీ కూడా కొంత ఇష్యూ అయితే పొరుగు రాష్ట్రాలు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. ఆరోగ్య శాఖ మాత్రం కొంత గట్టిగానే దీని మీద రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ప్రధానంగా చిన్నపిల్లల మీద 9 నెలల నుంచి 14 సంవత్సరాల పిల్లల మీద ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. జ్వరం, వాంతులు, ఫిట్స్ వంటివి రావడం, తర్వాత మెదడు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపడం, కొంత చిన్నారులు మీద మాత్రం కొంత ఎఫెక్ట్ వస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ప్రధానంగా మనం కానీ చూసుకుంటే ఇప్పటికే ఇది దోమలు, ఇసుక ఈగలు వాటి వల్ల వచ్చే ఈ చండీపుర, ఇది కూడా ఎప్పుడో 1965లో తొలిసారిగా ఈ వైరస్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే చండీపుర వైరస్ అది కూడా ఇక్కడ మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో వచ్చింది ఇప్పుడు 1965 ఇయర్లో. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి అది కనపడడం తర్వాత కొంత అప్రమత్తం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా దీని మీద కొంత అప్రమత్తమవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అధికారులు కూడా కొంత, అంటే ఇది చిన్నపిల్లల మీద వస్తుంది కాబట్టి కొంచెం ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ల దగ్గరికి ఇమీడియట్ గా వెళ్ళండి. జ్వరం, వాంతులు, ఫిట్స్ అనేవి రాకూడదు. ఇటువంటి వచ్చిన తర్వాత కొంత ఇంపాక్ట్ చూపించే పరిస్థితి అయితే కనపడుతుంది కాబట్టి ఇమీడియట్ గా అలర్ట్ కమ్మని అయితే చెప్తున్నారు. ఇప్పటికీ గుజరాత్ లో కొంత దీని మీద సీరియస్ గానే అలర్ట్ అయ్యారు. బట్ ఇతర రాష్ట్రాల్లో కొంచెం ఉందా, ఇతర రాష్ట్రాలకి వ్యాప్తి చెందే పరిస్థితి ఉందా, అందులో మైనర్ పిల్లలకి వస్తున్న సందర్భంలో కొంత అన్ని రాష్ట్రాల మీద కొంత అప్రమత్తంగా ఉండాలి అనేది గుజరాత్ ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇతర రాష్ట్రాలు కూడా పక్కన మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం అప్రమత్తం కావాలని అప్రమత్తం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద కొంత సీరియస్ గా దృష్టి పెట్టుకున్న ప్రయత్నం అయితే చేస్తుంది. యా, రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఎంత అంటే, ఇతర రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం ఎంత అంటే చాలా తక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది కరోనా వైరస్ లాగా ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్గా వ్యాపించేది కాదు. మేజర్గా శాండ్ ఫ్లైస్ నుంచే ఎక్కువగా ఇది వ్యాపిస్తుంది. ఇసుక ఈగలు మనందరికీ తెలిసిందే, కొంచెం పెద్ద సైజులో డిఫరెంట్ కలర్లో ఉంటాయి. సో అలాంటి ఈగల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయి. సో ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్లో వ్యాపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇతర రాష్ట్రాలకి వ్యాపించే అవకాశం చాలా తక్కువగా ఉంది. అసలు వ్యాపించదని మనం చెప్పలేం, కానీ చాలా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి కేసులు, సిమిలర్ కేసులు కొన్ని రాజస్థాన్లో, పక్కనే ఉన్నటువంటి రాజస్థాన్లో కూడా కొన్ని కేసులు గుర్తించారు అంటూ తెలుస్తుంది. ఇప్పటికే బోర్డర్ ఏరియాస్లో కొంత స్క్రీనింగ్ మొదలుపెట్టింది రాజస్థాన్ గవర్నమెంట్ కూడా, అక్కడ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సో వర్షాకాలంలో శాండ్ ఫ్లైస్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. శాండ్ ఫ్లైస్ కాటుకి గురి కాకుండా పూర్తిగా చేతులు దుస్తులతో కప్పుకొని ఉండాలి, అంటే మొత్తం బాడీ ఎక్కువగా కవర్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఏరియాలో కనుక శాండ్ ఫ్లైస్ ఉంటే దోమ లేదంటే శాండ్ ఫ్లైస్ నెట్లు ఉపయోగించడం మంచిదని చెప్తున్నారు.
అలాగే రెపెలెంట్స్ కీటక నివారణ మందులు వాడాలి. ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి, చెత్త చెదారం ఎక్కువగా లేకుండా. పిల్లలకి జ్వరం, వాంతులు, మూర్ఛలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. దానివల్ల ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వెంటనే ట్రీట్ చేస్తే ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంది. లేట్ చేస్తే ఎక్కువగా డేంజరస్గా మారే అవకాశం, అంటే మెదడు వాపు రావడం, పిల్లలు కోమాల్లోకి వెళ్ళడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది ఇప్పటికే. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఈ శాండ్ ఫ్లైస్ ద్వారా ఇది వ్యాపిస్తుంది, ఎక్కడెక్కడ సమస్య ఉంది, ఇంకా ఎటువైపు వ్యాపించడానికి అవకాశం ఉంది అనే కోణాల్లో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి? మరొక సరికొత్త సమస్య దేశవ్యాప్తంగా విజృంభించే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? కొంతమంది భయపడుతున్నారు ఇతర రాష్ట్రాలు కూడా ఇది ఎక్కడ వ్యాపిస్తుందో అని. ముఖ్యంగా చిన్నపిల్లల్లో 14-15 ఏళ్ల లోపు పిల్లల్లోనే ఇది వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి